ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుని నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడుగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిన్ను విమోచించే యెహోవాని చెప్తున్నాడు. ఏమంటే మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నువ్వు చేసిన పనులకి నాకు కోపం వచ్చి నిమిషం మాత్రము నీ ప్రార్థనలు నీ ఆశలు నేను వినకుండా సైలెంట్గా ఉన్నా, అయినా కూడా నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. చూడండి, దేవుడు ఆయనకు వ్యతిరేకంగా నువ్వు చేసిన పనులన్నిటిని బట్టి కూడా ఆయన బాధపడ్డాడు, మౌనంగా ఉన్నాడు. అయినా కూడా నిన్ను ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని నీకు వాత్సల్యం చూపుతానని చెప్తున్నాడు. చూడండి, చూసారా, దేవునికి మనమంటే ఎంత ఇష్టమో చూసారా. ఆయన కృప చూపకుండా ఉండలేడు, వాత్సల్యం చూపకుండా ఉండలేడు. అందుకే ఆయనే చెప్తున్నాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని. ప్రైజ్ ది లార్డ్.